నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కార్యకర్తలు నడుచుకోవాలి బొలిశెట్టి శ్రీనివాస్ జూన్ నెల 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షల ప్రకారం కార్యకర్తలు నడుచుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నుండి ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రత్యర్థి పార్టీల కవ్వింపు చర్యలకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు స్పందించవద్దన్నారు. గెలుపు అనంతరం విజయోత్సవ ర్యాలీలు కానీ బాణాసంచా కాల్చడం ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం విరుద్ధమన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించి క్రమశిక్షణతో ఉండాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఇప్పుడు దాకా మీరు ఎలక్షన్ సహకరించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి బాణసంచ కానీ కాల్చొద్దు. గెలుపు ఓటములనే సైజు. ఎవరు రెచ్చగొట్టినా, ఎవరిని అవమానించే విధంగా మనం కూడా మాట్లాడకుండా ఎలక్షన్ దాకా ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదేవిధంగా సంయమనంగా ఉండాలని 144 సెక్షన్ పెట్టారు. మళ్ళీ కేసులు పెట్టినా మనం ఇబ్బంది పడతాం ఎలక్షన్ కమిషన్. కాబట్టి మన అందరూ చట్టాన్ని గౌరవిందాం. మీ అందరికి కూడా ఇప్పుడు దాకా చేసిన సహకారానికి జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లు మీ బొలిశెట్టి శ్రీనివాస్.